అందరికీ శనార్థులు నేను మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గుర్పిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. గిట్టుబాటు ధరేది, రైతులకు దారేది, సర్కార్ ఆఫీస్ కు తాళం, బిల్లు ఇయ్యట్లేదని గరం, ఆడపిల్లల అవస్థలు పట్టించుకోని ప్రభుత్వాలు, కులజనన సర్వే ఫలితాలు ఖచ్చితంగా చూడాలే జనాలు. దేశానికి వెన్నుముక రైతు, అందరికి కడుపు నిండా అన్నం పెట్టేది రైతు. మనం కూడా అప్పుడప్పుడు ఫార్మర్ అని స్టేటస్లు పెట్టుకుంటాం, కానీ నిజంగా రైతుల బతుకులు ఎట్లున్నాయో ఎరికేనా? అసలు వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా అంటే వాళ్ళు ఏమంటారో ఇనుర్రో పారి. అబ్బబ్బబ్బబ్బా, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు బతికే లేకుండా అయిపోతున్నట్టుందిగా దినాము. మన మార్కెట్లో పోయి కొంటే కూరగాయల రేట్లు బాగానే ఉన్నాయి కానీ అమ్ముకుంటోళ్ళకి ఆ రేట్లు లేవాటల్లా. ఇగో ఈ బైంసా మార్కెట్లో చూడు, మొత్తం టమాటాలన్నీ ఆడికిడికి వరిసి ఎట్లా నిరసన తెలుపుతున్నారో. కనీసం రానుపోను కిరాయిలు కూడా వస్తలేవాట, కనీసం ఆడ అమ్మాలి పని చేస్తారుగా వాళ్ళకు కూడా ఇచ్చేటట్టు లేదట ఇలా పరిస్థితి. ఇగో చూడు టమాటాలు ఎంతగానో అని వారవూసిర్రు, ఎట్లా వారవూసిర్రో. కిలో టమాటాకు 3 రూపాయల నుంచి 5 రూపాయల దాకా వలుకుతుందట. ఇంకా 25 కిలోల ట్రే ఉంటుంది కదా, దానికి 50 నుంచి 70 రూపాయలు వలుకుతుందట. ఓర్ని పెట్రోల్ ఖర్చులు వెళ్తట్లేవు కానీ చెప్పేసి ఇగో రైతన్నలంతా నిరసన తెలుపుతున్నారు. చెప్పన్నా, కూలికాయ కిలోడ 25 రూపాయలు పడుతుంది. అటు మార్కెట్ తీసుకురావడానికి 25-30 రూపాయలు పడుతుంది. ఇక్కడ అడుగుతున్నది 50 రూపాయలకు క్యారెట్. ఇక మాకైతే ఏం లేదు, మా మెహనత్ బాయ్. మేము వచ్చిన కూలి కూడా మాకు వెళ్ళదు. ఒక క్యారెట్లు ఎన్ని కిలోలు ఉంటాయి? 25 కిలోలు వస్తుంది. ఎంత అవుతుంది? 50 రూపాయలు అవుతుంది. నేను గత 5 సంవత్సరాలుగా టమాటా పండిస్తున్నాను. ప్రతిరోజు టమాటా పల్సి నుండి బైంసా మార్కెట్కు తీసుకురావడం జరుగుతుంది. బైంసా టమాటా పండించినా కూడా బైంసా మార్కెట్ యందు కానీ ఏ మార్కెట్లో కూడా టమాటాకు మాకు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రతిరోజు 2 కూలీలు కలిపి ఒక 10 క్యారెట్ల టమాటా తీసుకుంటే కూలీలకు 500 రూపాయలు అవుతున్నాయి. ఇక్కడ మార్కెట్కి వచ్చి 10 క్యారెట్లు అమ్మినా కూడా ఒక 500 నుండి 700 రూపాయలు రావడం జరుగుతుంది. ఆ 700 రూపాయలలో ట్రావెలింగ్ ఛార్జెస్ 200 పోను. ఏం అంటే మేము పండించిన పంటకి ఏం గిట్టుబాటు అయితే లేదు, మాకేం మిగులుతలేవు. ఎకరం టమాటాకి ఫస్ట్ మనం నారు నాటి నుండి టమాటా వెళ్ళే వరకంటే కనీసం 30 నుండి 40 వేల ఖర్చు అవుతున్నది. కాబట్టి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలనుకుంటున్నాం. అగో ఇన్నారు కదా, గీ అన్న 5 ఏళ్ల నుంచి గిదే పంట పండిస్తుండట. ఒక ఎకరానికి కనీసం 30,000 నుంచి 40,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందట. కనీసం పెట్టిన పెట్టుబడి వెళ్ళకపోవడం తర్వాత ముచ్చట కానీ ఇవాళ కూలి కూడా వెళ్తట్లేదు కానీ చెప్పేసి అన్న మామూలుగా బాధపడతలేడు. పోండ్రి टमाटा टमाटा ये मूंगा की फली 100 रुपये, 200 पर की 100, ये 50, ये 30. ఇంకో ఇటు చూడుర్రి, ఖమ్మం జిల్లా రైతులు కథం దొక్కిర్రు. మిర్చి పంటకు మద్దతు ధర కావాలని ఎర్రజెండను ఎత్తుకున్నారు. అగో ఇన్నారు కదా ఎట్లా ర్యాలీ తీస్తున్నారు. కింటాలకు 25,000 రూపాయల మద్దతు ధర కావాలంటున్నారు. ఎర్రజెండాలు ఎత్తి మార్కెట్ల రైతులతో సహా ఎర్రజెండా పార్టీలు కూడా మద్దతు ధర కావాలని చెప్పేసి ఒక గీతీర్లో ధర్నా చేస్తున్నారు. అవు మరి 6 గాలం చెమట తీసి పంట పండిస్తే కనీసం మద్దతు ధర కూడా రాకపోతే రైతు ఏం చేయాలి, ఎట్లా బతకాలి, ఏం తినాలి? పంట పెట్టుబడనే పెట్టకపోతే ఎట్లా చెప్పురి? ఈ ప్రభుత్వాలేమో రైతుకు మద్దతు ధర కల్పిస్తాం, రైతే రాజు అని ప్రగల్భాలు వలకబట్టే, కానీ రైతు నిజ జీవితంలో చూసేసరికి కనీసం బుక్కెడు బువ్వ తినే పరిస్థితి కూడా లేదు. ఇగో గిదుల్లా రైతుల బతుకు, రైతుల జీవితం. సర్కారులో గిది రైతన్నల పరిస్థితి. మనం పనికి పోయిన కాడ 4 వద్దులు పైసలు లేట్ ఇచ్చిరనుకో మనకెంత కోపం వస్తుందిలా. అదే మనం పెట్టుబడి పని చేస్తే పని అంతా అయిపోయినాక కూడా పైసలు ఇవ్వకపోతే మనకెంత కోపం వస్తుందిలా. అగో గట్నే గీ అన్నకు కూడా బిల్లు ఇత్తలేరని ఎంత పని చేసిండో ఎరికేనా? చూడుర్రో పారి. ఈ నడుమ మొత్తం సర్కార్ ఆఫీసులకు తాళాలు పడుతున్నాయి కదా.
మొన్ననే గురుకుల బళ్ళకు హాస్టళ్లకు కిరాయిలు కడతలేరని చెప్పేసి ఓనర్లు వచ్చి బాగా జాబ్తా తాళం వేసుకొని పిల్లలందరూ బయటికి వెళ్ళగొడతామని. ఇంకో ఇయ్యాలనేమో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయానికి గేటుకు తాళం వేసి అగో దాని ముంగట కూర్చొని నిరసన తెలుపుతుండు గీ దానయ్య అంటాయనే గీ అన్న. నేను నా పేరు జానయ్య, గండికోట జానయ్య, నాది ఇబ్రహీంపట్నం మండలం కోల్కంపల్లి గ్రామం. నేను మండల్ జెడ్పీ గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది. దాని డబ్బులు 50 లక్షల రూపాయలు రావాలి. ఏ అధికారులు స్పందిస్తలేరు. అధికారులు మొత్తం చేయి అని చెప్పి చూపించి ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థకు అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు. ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా 50 లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్. పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు స్పందిస్తలేరు. స్పందించకపోతే 50 లక్షల అప్పుకు మొత్తం ₹3 మిత్తి లేక నెలకు 1,50,000 రూపాయలు మిత్తి అయిపోతుంది. లక్షల మిత్తి అయిపోయి కూడా నేను 20 గుంటల భూమి కూడా అమ్మి ఇదే ఆఫీస్లో చేసి అప్పులలో పీనే పంచడం జరిగింది. అదే కాకుండా మళ్ళా సరిపోతే కూడా మళ్ళీ నా ఎంజాల సొంత ప్లాట్ కూడా 120 గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నాన్న అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతున్నారు. ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా 5 రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన. ఏ బాధ ఎగలేక కూడా నేను ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా. నా ఉన్న భూమి పోయింది, ఉన్న ప్లాట్ పోయింది, నేను పిల్లలకు దూరం అయిపోయినా, నా భార్యకు కూడా దూరం అయిపోయినా, నేను ఇంటికి కూడా అయిపోయినా. ఒక రోజుకు 800 రూపాయల కష్టం చేసుకొని కంపిటీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకున్నా. తీసలరా నా స్థితి ఇంత కాడికి వచ్చింది. దయచేసి నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పగలరని నేను కోరుతున్నాను. ముచ్చటేందంటే ఇది జెడ్పీ గెస్ట్ హౌస్లా దీనికి దగ్గర 50 లక్షల రూపాయల దాకా ఖర్చు అయిందట. ఇక మొత్తం అన్న చేతుల నుంచే పెట్టుబడి పెట్టి బిల్డింగ్ అంతగా ఇచ్చిండు. ఇక సర్కారు పైకం ఇగొత్తది అగొత్తది అని చూస్తుంటే ఇప్పటిదాకా వచ్చింది లేదట. ఇక ఈ అన్నకు అప్పులు ఇచ్చిన వాళ్ళేమో ఇంటి మీదకి వస్తున్నారట. ఇక ఈ అప్పులకు నెగలేక భూమి అమ్ముకుండాట, ఇల్లు అమ్ముకుండాట, అయినా కూడా అప్పులు తీరతలేవాట. ₹3 మిత్తాయే, నెలకు 1,50,000 మిత్తి కడుతుండాట. అసలు ఆన్నే ఉండే ఇంకెప్పుడు ఇస్తారు, ఇకేమి ఇస్తారు, నా బతుకంతా మిత్తిలు కట్టడానికి సరిపోతలే అని చెప్పేసి మొత్తం అన్ని అమ్ముకొని రోడ్డు మీద కూలీ లెక్క మారిపోయి ఇక ఇట్లా కాదని చెప్పేసి డైరెక్ట్ తాళం వేసి ఇగో నిరసన తెలుపుతున్నారు. పోలీసు వాళ్ళు అయితే వచ్చిర్రు. ఇక మాట్లాడతామంటారు కానీ ఏం మాట్లాడతారో ఏం న్యాయం చేస్తారో ఏమో కానీ చూసినారుల్లా సర్కారు పనితీరు ఎట్లుందో. అప్పు తెచ్చి బిల్డింగ్ కట్టిస్తే ఇప్పటిదాకా రూపాయి ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి చెప్పురి. పెద్ద కాంట్రాక్టర్లకేమో కోట్లు ఇస్తారు. కానీ ఈ అన్న సొంత పైసలు పెట్టి బిల్డింగ్ కడితే ఇప్పటిదాకా ఇయ్యరా. ఆ ప్రాజెక్టు లక్షల కోట్లు, ఈ ప్రాజెక్టుకు లక్షల కోట్లు, దావోస్ పోయి 2 లక్షల కోట్లు తెచ్చిండు. దినాము కోట్ల ముచ్చట లక్షల ముచ్చట చెప్పేటోళ్ళు మరి ఈ అన్నను పట్టించుకోరా. అన్నదైతే ఒక తీరు బాధ కాదు పోన్రి. గిదేం సర్కారు గింత తిప్పలే పెడుతుందా శిశి అవ్వా అనుకుంటా పొట్టు అరుచుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఓర్ని గీ ప్రభుత్వాలకు అసలు సోయొత్తలేదు కదా. దినాము ఎన్నో పోతానా బడి పిల్లలు గోస పడతానా, బడికి చదువుకోనికి పోతుర్రా లేకపోతే పని చేయనికి పోతానరా అర్థమైతలేదు కదా. ఇగో గిన్నెనైతే ఆడపిల్లలు మామూలు గోస పడతలేరులా. మరి గాళ్ళకి ఏం గోస పెడుతున్నారు, ఏమైంది ఏడైంది అరుచుకోవాలి కదా. అరుచుకుందాం పాన్రి. వరేవా ముద్దుకున్నది పోరి సర్కార్ ఆఫీస్ వాళ్ళ తీరు. ఇంటికాడ చదువుపించుకున్నంత స్తోమత లేక ఇంటికాడ చదువుకోలేక హాస్టల్కి వస్తే ఇగో కాలేజీలో చూడు ఇలా కష్టాలు మామూలుగా లేవు కదా. కనీసం నీళ్లు కూడా లేవట తాగనీకి, తానాలు చేయనీకి. నీళ్లు లేకపోతే ఎట్లా బతుకుతారు? ఓ పూట తిండంటే ఊకుంటారు కానీ యోగి బుజ్జి చెప్తుంది నూరి ఓ పారి అలా కష్టాలు ఏందో చెప్పు బుజ్జి. జేఎన్టీ మెహబాద్ కాలేజ్ సార్, నా పేరు భార్గవి సార్. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. మార్నింగ్ నుంచి మేము వాటర్ కూడా తాగలేదు. స్నానాలకి బ్రషింగ్స్కి ఆ వాటర్ అసలు లేవు సార్. అక్కడ నుండి మాకు మోపిస్తున్నారు. గర్ల్స్ అండ్ మేము మోయలేము కదా సార్.
మళ్ళీ అక్కడ ట్రైబల్ వాళ్ళు బాయ్స్ ఉన్నారు సార్, మాకు అక్కడ అన్కంఫర్ట్గా ఉంది తీసుకురావడానికి. మళ్ళీ చాలా ఫెసిలిటీస్ కూడా లేవు సార్ కాలేజ్లో. మీ అధికారులకు చెప్తే ఏమన్నా మీ కాలేజ్ సిబ్బందికి వాళ్ళు ఏం స్పందించడం లేదు సార్. అట్లా చెప్పి సాల్వ్ చేస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు సార్. అగో ఇన్నారు కదా, తాగనీకి నీళ్ళు లేవాట, తానాలు చేయనీకి నీళ్ళు లేవాట, ఇక బయటికి పోయి తెచ్చుకోవాలట. ఇక బయటికి నీళ్ళ కని పోతే ఆడ మగ పోరగా లూకుంటారా? ఇగో వీళ్ళని వేధించుడు మొదలు పెట్టిరాట. ఇటు నీళ్లు లేక బయటికి పోతే వేధింపులు. ఇక ఎట్లా చేయాలని చెప్పేసి సర్కారు వాళ్ళకు, ఆఫీసర్లకు, సార్లకు ఫోన్ చేస్తే ఇక చేస్తాం అగ చేస్తాం అనుడే ఉంది కానీ ఇప్పటిదాకా చేసింది అయితే లేదట. అగ చూడురి ఎంత కష్టం వచ్చింది చదువుకునే పిల్లలకు. గింతకి ఇది ఏడైందంటారా? మహబాద్ జిల్లా JNTU కాలేజీలో జరిగింది. ఇక ఈ సార్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు అని చెప్పేసి విద్యార్థులు మొత్తం మీద అయితే ధర్నాకు దిగిరు. మా సమస్యలు పరిష్కరించాలి, మాకు నీళ్ళు కావాలని చెప్పేసి. చూడురి, నీళ్ళ కోసం కూడా విద్యార్థులు ధర్నాలు చేసే కాడికి వచ్చిందంటే ఈ సర్కారు ఇన్నేళ్ల నుంచి ఎవరికేం చేసింది అన్నట్టు చెప్పురి. అటు పోతేనేమో పిల్లగాళ్ళతోని బాధ, ఇటు వస్తేనేమో నీళ్లు లేక బాధ. అబ్బా చిన్న తిప్పల కాదుగా. ఇక చదువు ఎట్లా చదవాలి, చదువుకొని ఎట్లా బాగుపడాలి అంటే ఇది చదువుకోకుండా ఆపే కుట్రనా ఏంది? నిత్యం ఏనో తానా పిల్లలు గిట్లా మాకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి రోడ్లు ఎక్కుతూనే ఉన్నారు. ఇంకొంతమంది దవాఖానలకు పోతూనే ఉన్నారు ఫుడ్ పాయిజన్లు అయి. అయినా సర్కార్ అయితే ఈ బళ్ళను పట్టించుకుంటలేదు. ఇక ఇప్పుడన్నా మరి పట్టించుకుంటుందో లేకపోతే మళ్ళీ దీన్ని కూడా పెద్దగా చేసుకుదాకా చూసుకుంటుందో చూడాలి మరి. ఇక ఎంతమంది ఉంటే అంత, ఎవరికి ఎంతెంత పోవాలనో వాళ్ళకి పోవాలి, ఎవరి వాటా వాళ్ళదే. మరి ఎవరు ఎంతమంది ఉన్నారో తెలవాలి కదా. అందుకనే గా మొన్న సర్వే చేయించింది సర్కారు. మరి గా సర్వే వివరాలు ఎట్లున్నాయి అరుచుకోవాలి కదా. చలో పాండ్ర అరుచుకుందాం. అప్పట్లో ఒక వర్గం ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పేసి అందరికి అధికారం రావాలని, పైసలుండి పలుకుబడి ఉన్నోళ్లే కాకుండా జనాభా నిష్పత్తి ప్రకారం ఏలాలని రిజర్వేషన్లు తీసుకొచ్చిర్రు. అగో అందులో భాగంగానే మన తెలంగాణ సర్కారు కూడా కులగణన సర్వే చేసే కదా మొన్న. అగో గా ఫలితాలు వచ్చినాయి. ఎవరెవరు జనాభా ఎంతెంత మంది ఉన్నారో కుద్దు మన మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ చెప్తాడు ఇనుర్రి. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,06,000
71,457. Total households surveyed 1,12,15,134. This is the main summary of the అగో ఇన్నారు కదా, తెలంగాణలో మొత్తం 3,54,77,554 మంది కులగణన సర్వేలో పాల్గొంటే అందులో ఎస్సీలు 61,24,319 మంది, ఎస్టీలేమో 30,05,929 మంది ఉన్నారు. ఇక బీసీలేమో 1,64,09,179 మంది ఉన్నారు. బీసీ ముస్లింలు 35,76,588 మంది ఉన్నారు. బీసీ ముస్లింలలో 35,76,588 మంది ఉన్నారు. ఓసీ ముస్లింలేమో 8,87,422 మంది ఉన్నారు. ఇక ఓసీలు ఎంత శాతం ఉన్నారంటే 15.79% మంది ఉన్నారు. ఇక ఇవాళ రేపు సర్పంచ్ ఎన్నికలు అవుతాయి కదా, ఇక దీన్ని బట్టే రిజర్వేషన్లు వస్తాయి అన్నట్టు. ఇక గాంధీ భవన్ లో కులగణన సర్వే విజయవంతంగా పూర్తయిందని చెప్పేసి ఇట్లా సంబరాలు జరుపుకున్నారు. ఇంకొంతమంది అయితే దీంట్లో అవకతవకలు ఉన్నది, కరెక్ట్ సర్వే కాదని చెప్పేసి ఆడాడ గుసగుసలిన పడుతున్నాయి. ఇంతమంది ఉన్నారు అన్నట్టు కులగణన సర్వేలో పాల్గొన్నోళ్ళు, ఇంతమంది గీ జనాభా ఉన్నారు అన్నట్టులా. ఇక దీన్ని బట్టే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. ఇక ఇవాళ మాపు ప్రకటిస్తారు కావచ్చు అవి కూడా గాని. ఓయ్యా, ఇప్పుడున్న కూటమి సర్కారు తిరుపతి పర్వంతా తీస్తుందట. ఇది నేనంటన్న మాట కాదు, ఓ లీడర్ అంటన్న మాట. అవు తిరుపతిలో అసలు ఏం చేస్తాండ్రు, ఎందుకు ఇట్లా చేస్తాండ్రు అని బాగా గరమైతున్నారు. మరి ఇక లీడర్ ఎవరు, ఏడైంది అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాండ్రి. నడుమ తిరుపతిలో తీరొక్క వింత అవుతుంది కదా. మొన్ననేమో లడ్డు కల్తా అయింది, దాంట్లో నెయ్యి బాలే అని చెప్పేసి లొల్లులైనా, మళ్ళా తర్వాత ఆడ టికెట్ల కాడ తొక్కిసలాట జీవిడిసిన కొంతమంది. ఇగో ఇప్పుడేం లొల్లు అవుతుందో మన మాజీ మంత్రి రోజక్క చెప్తుంది నుర్రి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డు విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు.
ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈరోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్ధంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతికి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం, అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గాని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా, తిరుపతిలో ఏం జరిగినా, ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను. అగో ఇన్నారు కదా, ఎన్నికలల్లా దాడులాట. ఇగో డిప్యూటీ మేయర్ మీద ఎన్నికల సమయంలో అట్లా దాడులు చేస్తారా? వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తురాట. నిజంగా పవన్ కళ్యాణ్ ప్రజల మద్దతుతోనే గెలిస్తే గిట్లెందుకు చేస్తాడు పూరి? అగో పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్న ఇలాకల్నే గిట్లా జరుగుతుంది, మరి గిట్లెందుకు చేస్తున్నారు అనుకుంటా గిట్లా గరం అవుతుందిలా మన మాజీ మంత్రి రోజా మేడము. ఏం పార్టీలో ఏం ఎలక్షన్ లో పోర్రి, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ మీద దాడులు, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ మీద దాడులు. ఇక గిదే రాజకీయం. పబ్లిక్ ను పట్టించుకునేడు ఉన్నది. పబ్లిక్ ఓట్లేసి గెలిపించినందుకు వీళ్ళకయ్యం, వాళ్ళకయ్యం, వీళ్ళకయ్యాలు చూసుకుంటేనే 5 ఏళ్ళు కలుపుతారు. పబ్లిక్ సమస్యలను పట్టించుకునే లేదు, వీటిని పరిష్కారాన్ని చేసింది లేదు. గాని వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద ఇల్లు. గిదే రాజకీయం అయిపోయింది పోన్రి. మీకోసం వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి.